హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పెసరట్టు బాగా రావాలంటే మనం ముందుగానే 3 అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ అలాగే చిల్లీ, కొత్తిమీర, కరివేపాకును సన్నగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో మనం వేసి కలపాలి. చిటికెడంతా మనం సోడా పొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత దోశ అయితే వేయాలి. 2 సైడ్లు బాగా ఎర్రగా కాల్చుకుంటే ఈ పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే కొద్దిగా నెయ్యి కూడా వేశాను. చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుంటే. 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసి మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పెసరట్టులోకి మన ఫేవరెట్ ఏ చట్నీ అయినా మనకు బాగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.